ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీలోకి మరొక పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ పన్నీర్ మటర్ రెసిపీ. చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్టు నా స్టైల్లో ట్రై చేయండి. ముందుగా ప్యాన్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుని ఒక 200 గ్రామ్స్ వరకు ఇలా పన్నీర్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్న దాల్చిన ముక్క, ఒక 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవసరం లేదు. ఇది మనం పేస్ట్ కోసం యూజ్ చేస్తున్నాం. అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కూడా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఇవి కూడా బాగా మగ్గనివ్వండి. 2 కూడా బాగా మగ్గాలి. మరి ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వరకు. ఇందులోకి ఒక బే లీఫ్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ఇందాక టమాటా, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసాం కదా, దాన్ని నేను పేస్ట్ కింద చేసుకున్నాను. అదే ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను అనమాట. ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, ఎక్కువ కుక్ అవసరం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఆ పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం ఒక లో ఫ్లేమ్లో పెట్టుకుని అడగంటకుండా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అన్నీ గ్రేవీకి బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటరు, అలాగే టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి, సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం బఠానీ ఒక 1/2 కప్పు మనం ముందుగానే వేయించుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా ఒకసారి పన్నీర్ ముక్కలు, బఠానీ అంతా గ్రేవీకి మంచిగా పట్టేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇక్కడే ఒకసారి మీకు ఉప్పు, కారం ఏమన్నా తగ్గి అనుకుంటే ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఈ 2 యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచి అరోమా కూడా ఉంటుంది. లాస్ట్లో కొంచెం మీ దగ్గర కసూరి మేతి ఉందనుకుంటే యాడ్ చేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసినా ఏం పర్వాలేదు. టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. నేను కొంచెం తీసుకుని కసూరి మేతి క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పన్నీరు మెత్తగా ఉండాలంటే టిప్ ఏంటంటే, పన్నీరు ఫ్రై చేసిన తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసింది, ఆ తర్వాత మనం ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు అందులో వేసి వదిలేస్తే పన్నీర్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడు తిన్నా సరే కర్రీ అనేది. చూసారు కదా, మన రెసిపీ అనేది చూస్తుండగానే చాలా ఫాస్ట్గా అండ్ చాలా సింపుల్గా అయిపోయింది కదా. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు ఈ రెసిపీని. ఈ రెసిపీ అనేది చపాతీలోకి, రోటీలోకి, పరోటాలోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మన రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.